నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ. ఇవాల్టి యోయో టీవీ తెలంగాణలో మీ ముందుకు వస్తున్నారు జాటోత్ బాలుప్రసాద్. జాటోత్ బాలుప్రసాద్ తన చిన్నప్పటి నుంచే తన కుటుంబం కూడా ఒక బంజారా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడిన ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఈరోజు కూడా వాళ్ళందరి కోసం గుర్తుగా ఆ భాషని, ఆ లాంగ్వేజ్ని, ఆ రాగాల్ని మర్చిపోకుండా ఎన్నో పాటల్ని కొత్తగా పుట్టించాడు. అలాంటి జాటోత్ భానుప్రసాద్ తెలంగాణ ద్వారా మీ ముందుకు తీసుకొస్తుంది యోయో టీవీ. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. భానుప్రసాద్ గారు నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా చిన్న వయసు. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళిపోతారు, లేదంటే సినిమా పాటలు ట్రై చేసుకుంటారు, వెస్ట్రన్ డ్యాన్స్కి వెళ్తుంటారు. కానీ మీరు మాత్రం బంజారా పాటల కోసం మీరు డెడికేట్ చేశారు మీ లైఫ్ని. టోటల్ బంజారా సాంగ్స్ కోసమే ఉన్నాను. బంజారా పాటలతోటే మా బతుకు నడుస్తుంది. ఏదైనా బంజారా పాటలు పాడుకుంటూనే లైఫ్ కొనసాగించాలని ఇది. అలాగే ఈ బంజారా పాటలు పాడడం వల్లనే మనకు ఒకప్పుడు ఉద్యమం నడిచేటప్పుడు కూడా ఈ ధూమ్ధామ్ చేసేటప్పుడు తెలుగు పాటలతో పాటు బంజారా పాటలు కూడా ఎక్కువ పాడేవాళ్ళం అనమాట. ఎందుకంటే బంజారా వాళ్ళకు కొంచెం అందరికీ మెసేజ్ ఇవ్వాలంటే బంజారా పాటలే పాడాలి, వాళ్ళ దగ్గర ఇవ్వాలంటే. అలాగే మా టీం ఉంది, మన బంజారా కళామండలి ఒకటి ఉంది. మా అధ్యక్షుడు కేతావత్ సోమ్లాల్ గారు, తను ఏం చెప్తే అదనమాట. ఊళ్ళల్లో తండాలలో వెళ్ళి బంజారా పాటలు పాడి అందరినీ కొంచెం తాగకూడదు, మన తెలంగాణ కోసం మనం కొట్లాడాలి, పొట్లాడాలి, ఏదైనా తెలంగాణ సాధించాలి. మన గ్రామ పంచాయతీ ఎలాగైతే ఇప్పుడు 500 మెంబర్స్ ఒక తండా ఉంటే గ్రామ పంచాయతీ ఇవ్వాలనుకుంటున్నారో వాటి కోసం అన్ని వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం అలా చేయడం వల్ల ప్రతిసారి కూడా మన సీఎం గారు కేసీఆర్ గారు మన బంజారా పాటలు రాయించడం కానీ మేమందరం పాడేవాళ్ళం. ఒక మంచి పాట, బంజారా పాటతోటి మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, తప్పకుండా. నంగరి నంగరి మా నంగారా వాజో సాయి రాత నంగారాरी वाणी मातम सोचो रे सोनेरी वाते दारू पिए रे भूलो रे तम वारू वेणो रे भिया रे दारू पिए रे भूलो रे तम वारू वेणो रे भिया रे नायक वेते नशा भी वेते स्वार्था वेते कड़ता वेते दारुति दूर रहते तेरे मतरो करते भलन रहते हा कहूँ वेते रे तम भलन से रहते रे छोड़ो रे 80 बल्ला चाले दारू सिंधी में फायद छेनी अरे एक ये दालो वे जा रे गोर भाई पियरो से भूला रे अरे रे नंगरी नंगरी माँ नंगारा वाजो साई रात नंगारारी वाणी मातम सोचा रे सोनेरी वाते गोरु रे जाते गोरु न रेते कोर कर्ण तम वेते कोनी रे अरे आहा नंगरेति मोटो कूणी वेनी बाप धर्मेरो जीव तम करलो अरे घरे रो मतरो घरे नरे दो रे तम नंगरिन नायक मोटो रे नंगरी नंगरी माँ नंगारा वाजो साई रात नंगारारी वाणी माँ तम सोचा रे सोनेरी वाते. శభాష్. అయితే ఇది మొత్తం ఇది బంజారా భాషే, హిందీ మిక్స్ అయిందే, దారు పియే మత్తరే కొంచెం ఆ టచ్ వస్తుంది కదా. అంటే మా బంజారా లాంగ్వేజ్లో ఏంటంటే కొంచెం హిందీ టచ్ అవుతుంది, ఓకే, కొంచెం మరాఠీ కూడా టచ్ అవుతుంది అదనమాట. హిందీ అయితే డెఫినెట్లీ అక్కడక్కడ కంపల్సరీ. ఇప్పుడు మనం తినేదాన్ని హిందీలో ఖాయా క్యా అంటారు, అదే బంజారాలో ఖాదోకే. చిన్న డిఫరెన్స్. అచ్చా. ఓకే సార్, మీ కుటుంబ నేపథ్యం, అసలు మీ ప్రాపర్ ఎక్కడ, అసలు మీరు ఇందులోకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు, ఈ పాటలు పాడాలి, మీరు ఎందుకు భుజానికి ఎత్తుకున్నారు, మీ జాతికి సంబంధించి జనాల్లోకి తీసుకువెళ్ళాలి, మరుగున పడిపోతున్నటువంటి బంజారా పాటని మళ్ళీ ప్రాణం పోవటానికి మీరు ఎట్లా సంకల్పం తీసుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే మనసులో ఏం అనుకోలేదు. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మా మమ్మీకి బాగలేదు,
ఓకే. ఎక్కడ ఉండేవారు మీరు అమ్మవారు? అది ఆదిలాబాద్ డిస్టిక్ కాగజ్ నగర్ దగ్గర ఉంటుంది. ఒక 60 కిలోమీటర్ దూరంలో మా ఊరు అనమాట. బాబాపూర్ గ్రామ పంచాయతీ, ఎస్టీ కాలనీ, లంబాడేటి అని అంటారు అనమాట. ఆదిలాబాద్ డిస్టిక్ కౌటాల మండల్లో వస్తుంది. సో చిన్నప్పుడు చదువుకునేవాడిని. చదువుకుంటూ ఉన్నప్పుడు అది మూఢో నమ్మకాలు అంటారు చూడండి, ఈ తూలడము, ఇవి మా మమ్మీకి బాగా అయ్యేది అనమాట. పూనకం రావడం, ఎవరో పేరు చెప్పడము, భయపడడం. మా స్కూల్ మా ఊరు నుంచి పక్క స్కూలే అనమాట, పక్క ఊరే స్కూల్. అయితే అలా ఉండడం వల్ల ఆ పూజారిని తీసుకురావడం, ఆయన మొత్తం ఇంకొక పూజారి వచ్చినప్పుడల్లా ఒక మేక, ఇది అది మొత్తం ఖర్చుతో కూడుకున్న విషయాలు అన్నమాట. డబ్బులు దొబ్బేసి 4 రోజులు బాగానే ఉంటుంది, ఒక 10-15 డేస్లో మళ్ళీ స్టార్ట్. అలా దాదాపు నాకు తెలియని వయసులోనే స్కూల్లో ఉన్నప్పుడే 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడే ఆ ప్రభావం బాగా పడింది. చివరికి 5th 6th క్లాస్ వచ్చేసరికి జీతం ఉండాలని చెప్పారనమాట మా వాళ్ళు. ఓకే. ఆ జీతం కూడా ఎవరి దగ్గర? మా బాబాయ్ దగ్గర. మమ్మల్ని ఎందుకంటే డబ్బుల కోసం మళ్ళీ చుట్టాల దగ్గరనే, అంటే దగ్గర ఊరే కదా. ఉండేటప్పుడు ఏమైందంటే కొద్ది రోజులు ఉన్నాను, ఆ ఎడ్లని కాయడము, స్టడీ స్టాప్ ఆపేసారు. సార్లు అసలు వదలరు నన్ను, ఎందుకంటే స్కూల్ టైంలోనే బాగా పాటలు పాడేవాడిని నేను. జెండా వందనం కానీ, August 15th, ఏదంటే అది సాంగ్స్లోనే నేను ముందు ఉండేవాడిని. అంటే సాంగ్స్ మీద అప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అంటే ఏమన్నా నార్మల్, మా డాడీ కొంచెం ఇంట్లో హమ్ చేస్తూ ఉంటారు. ఓకే. మన పాత తరం పాటలు ఉంటాయి కదా, అవి పాడుతూ ఉంటాయి. అదే నాకు కొంచెం ప్రభావం ఎక్కువ అనమాట. స్కూల్లో ఉన్నప్పుడే ఇలా జరిగేది. సో ఏమైందంటే బాగానే ఉన్నా, ఎడ్లను కాయడం నుంచి ఇంకొక స్టెప్ మారిందనమాట. ఓకే. ఇంకొక బాబాయ్, ఆ బాబాయ్ నుంచి ఇంకొక బాబాయ్, చుట్టాలే. ఆ బాబాయ్ అంటే వాళ్ళ ప్రెషర్ ఏం లేదు, మా వాళ్ళే అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంట్లో టోటల్ ఉండాలని చెప్పారనమాట. టోటల్ ఉండేసరికి నాకేదో నచ్చలేదు. మా ఊరు నుంచి ఒక 4-5 యంగర్స్ వచ్చేసి హైదరాబాద్ వచ్చారు. ఓకే. హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు ఒక 1 month ఉండేసి తిరిగి వచ్చారు మన ఊరికి. వాళ్ళు కొంచెం హైదరాబాద్ గురించి చెప్పడం, అక్కడ వెళ్తే రోజుకు హోటల్లో చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అది అని చెప్పేసరికి, నేను మా ఇంకో తమ్ముడు ఉంటాడు, ఇద్దరం వచ్చేసి ఎవరికి చెప్పబెట్టకుండా హైదరాబాద్ వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చేసి మన స్టేషన్లో దిగడమే లేట్. మొండ మార్కెట్ ఉంది కదా, గోకుల్ భవన్ హోటల్ ఇప్పటికీ ఐడియా ఉంది. ఇప్పుడు ఆయిల్ డబ్బాలు అవి అమ్ముతున్నారు. మొండ మార్కెట్ ఎగ్జాక్ట్లీ అపోజిట్లో ఉంటుంది. దాంట్లో టేబుల్ తుడవడం వర్క్ అనమాట. అలా చేస్తూ మెల్లగా అక్కడి నుంచి ఇంకొక హోటల్, అలా ఏ హోటల్ బాగుంటుందో అది మొత్తం మోసం అంత చాలా జరిగేది, ఏం తెలియని పరిస్థితిలో. అట్లా మెల్లమెల్లగా మళ్ళీ సూపర్ స్టార్ హోటల్, ట్యాంక్ బండ్ బుద్ధవనం దగ్గర సూపర్ స్టార్ హోటల్ అని ఉంటుంది. దాంట్లో చాయ్ మా లోపల నుంచి తీసుకెళ్ళి బయట అమ్మడం, బార్వాలా అని అంటారు. ఆ వర్క్ చేశాను. అది అక్కడ అన్ని మెకానిక్ సెట్స్ అలా ఇంతలో ఈ స్టోరీలోనే దాదాపు 4-5 years గడిచిపోయింది నాకు. చాయ్ అమ్మడం, డబ్బులు పంపడము, పాటలు కూడా అట్లానే పాడుకోవడం. కానీ ఇంకొక ఆప్షన్ లేదు, ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. అది మాత్రం ట్రాక్ మర్చిపోలేదు. పాటలు ఏదొస్తే అలా రేడియో వినడము, పాడుకుంటూ ఉండడము. మీరు హైదరాబాద్ వచ్చిన విషయం కూడా మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ డబ్బులు పంపడం స్టార్ట్ చేశాను, లెటర్ రాయడము. అలా ఉన్నాడు, ఏదో పని చేస్తున్నాడు, పంపుతున్నాడు. ఆ జీతం ఉండే కంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. ఈ బార్ వాళ్ళ దగ్గర చేస్తున్నప్పుడు ఒక ముస్లిం అయినా ఒక అంకుల్ ట్యాంక్ బండ్ మీద కూర్చొని ఉన్నప్పుడు, నువ్వు ఈ పని చేయకూడదు, నీకు ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే ఫంక్షన్ హాల్లో చేయాలని అన్నారు. ఫంక్షన్ హాల్లో ఎట్లా అంటే టేబుల్స్ వేయడము, కుర్చీలు వేయడము, అదొక వర్క్ చేస్తే 100 rupees. అక్కడ నుంచి ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళని అడిగి ఫ్లవర్ డెకరేషన్ చేయడం. అది కూడా ఇక్కడే ఉంది, ఇందిరా పార్క్ దగ్గర, పింగళి వెంకటరామరెడ్డి గార్డెన్. నా ప్లాట్ఫామ్ అదే. ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే అందరూ గుర్తుపడతారు. పింగళి వెంకటరామరెడ్డి గార్డెన్లో ఫ్లవర్ డెకరేషన్ చేయడము, తర్వాత పండలు వేయడము, అది ఏది పంటే డైలీ ఒక 3-4 వర్క్ చేయడం అనమాట. క్యాటరింగ్ చేయడము, వాళ్ళని అడిగి అలా కొంచెం అమౌంట్ సేవ్ చేసి పంపడం. అంతే, ఇక నాకు తెలిసిన విద్య అదే. అంత వయసు అప్పుడు మీకు ఇంకా అలా వచ్చేసరికి 17 అలా వచ్చేసరికి ఒకరోజు ఏమైందంటే ఆర్కెస్ట్రా వాళ్ళు పాడుతూ ఉంటారు కదా డిన్నర్లలో, పెళ్ళిళ్ళు, అదే గార్డెన్లో. అలా నేను మామూలుగా వర్క్ చేసేటప్పుడు నేను బాగా పాడేవాను అనమాట. వచ్చే మూవీస్ అన్ని పాడేసరికి వాళ్ళు నాతోటి పని చేసేవాళ్ళు
అరే నువ్వు బాగా పాడుతున్నావురా, ఈరోజు ఆర్కెస్ట్రా ఉంటుంది నువ్వు పాడతావని వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు. వాళ్ళని అడిగేసరికి వాళ్ళు కొందరు అవకాశం ఇవ్వకపోయేవాళ్ళు. తర్వాత ఎండింగ్ టైంలో ఇచ్చేవారు. ఒక్కరోజేమో సుశీల, బుక్కే సుశీల అని అక్కడ పరిచయం అయిందనమాట. తన పాటలు నేను ఆల్బంలో ఊర్లో ఉన్నప్పుడే వినేవాడిని. ఆ పాటలు ఎట్లా ఉంటాయంటే జుమ్మ చెక్క రే మరో జీవ వారు చేని, జుమ్మ చెక్క రే మరో జీవ వారు చేని, వరంగల్ల జాన వారు కరాల మరో జీవ వారు చేని. అటువంటి పాటలు ఆమె బాగా విని ఉన్నా. పాట పాడుతుంది సుశీల అని అంటున్నారు, బుక్కే అని అనట్లేదు, ఇంటి పేరు చెప్పరు కదా. అదొక తన కాదా ఒకరోజు వదిలేశాను. మళ్ళీ సెకండ్ డే మళ్ళీ తనే వచ్చింది. వచ్చేసరికి అక్క మీరు ఎస్టీనా అంటే అవును అని అన్నది. ఓకే ఓకే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే ఇలా వర్క్ చేస్తావు, ఆ వాటర్ తెచ్చి ఇవ్వడం అలా అలా చెప్పడం వల్ల తను అవకాశం ఇచ్చింది. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఉండదే, నువ్వు లేని నారరే కంటికి నారరారరే, నీ కోసమే అన్వేషణ ఈ రూపురేఖలెవరు నడగాలి, పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. వెరీ నైస్. అదొకసారి థ్రిల్లింగ్ అనిపించిందా? థ్రిల్లింగ్ అనిపించింది. అరే మా వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం పని చేసేవాళ్ళు, నాకు వేరే వాళ్ళు మైండ్లో కనబడారు. వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు, పాడేశాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఆర్కెస్ట్రా మిగతా టీం కూడా అప్రిషియేట్ చేశారు. ఆ సుశీలక్క తన అడ్రస్ ఇచ్చింది, చిక్కడపల్లిలో ఉండేది. తమ్ముడు నువ్వు వస్తే ఇక్కడ నుంచి నీ లైఫ్ కొంచెం టర్న్ అయ్యే అవకాశాలు నేను రూట్ చెప్తా, ఈ పని చేయకొని తను అన్న అనమాట. ఎట్లా అంటే సోమ్లాల్ నాయక్ రైటర్, అప్పుడు సోమ్లాల్ నాయక్, జూమ్లాల్ నాయక్ బంజారా ఫేమస్ సింగర్స్ అనమాట. అప్పుడు బాగా లీడ్లో వాళ్ళ పాటలే. తర్వాత కళాచంద్ర, సుశీల, బిక్సు నాయక్ అన్న అయితే ఇక మెయిన్ లీడ్. తను వీళ్ళు రాయడం, తను పాడడం. బిక్సు నాయక్ అన్న అందరినీ సుశీలక్క ఏం చేసిందంటే పరిచయం చేసింది. ఫస్ట్ సోమ్లాల్ నాయక్, తర్వాత బిక్సు నాయక్ని ఒకటేసారి కలపడము. తర్వాత బిక్సు నాయక్ అన్నతోటి కొంచెం లైన్ ఇదైంది. అలా అలా తన ఎంబడి పాడడము, అప్పుడప్పుడు వెళ్ళడము. తర్వాత మెల్లగా సోమ్లాల్ నాయక్ గారు సిద్దిపేటలో ఒకరోజు బంజారా సాంగ్స్ రికార్డింగ్ చేస్తున్నారు. అప్పుడు నేను కోరస్ సింగర్ అనమాట. కోరస్ ఈ పింగళి గార్డెన్లోనే ఉండి అలా వెళ్ళేవాడిని కోరస్గా పాడడం. మెల్లమెల్లగా ఒకరోజు మా కులదైవం మన శివలాల్ సాంగ్ అనమాట పాడిచ్చారు. నీ వాయిస్ ఒకసారి టెస్ట్ చేద్దామని ఆ పాట పాడాను. బాగా హిట్ అయింది అది. అవునా, పాడండి ఒకసారి. అది ఇతో సద్గురు సేవాలాలే రోజ్ ఠికాణో మన్నితి ధోక జన వేరో ఠికాణో, ఓ సద్గురు సేవాలాలే రో ఠికాణో. ఈ పాట ఫస్ట్ పాడాను అనమాట ఆల్బంలో. మెల్లమెల్లగా నేను రాయడం స్టార్ట్ చేశాను. బంజారా సాంగ్స్ చాలా రాశాను. అవునా, నేను రాయడం రాసిన సాంగ్ బాగా సూపర్ హిట్ అయిన సాంగ్. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసి బ్రహ్మతోన కుంకనగడు. అంటే ఒక అమ్మాయిని చూస్తాం కదా, ఇంత అందంగా ఉన్నావు, బ్రహ్మ నిన్ను ఇంత అందంగా పుట్టించాడు, అందంగా ఎట్లా పుట్టించాడు, ఎలా ఏందని అదే మీనింగ్ అనమాట. ఆ పాట రాశాను అనమాట. అది నేను సుశీల గారు పాడితే బాగా హిట్ అయింది. అది ఇప్పటికీ కూడా నేను వెళ్తే బాలుప్రసాద్ అంటే బ్రహ్మతోన కుంకనగడు రాసిన పాట. తర్వాత బెట్టి బెటర్ ఇలాగ అది షార్ట్ సాంగ్, అది అవన్నీ బాగా హిట్ అయినాయి అప్పటి. బ్రహ్మతోన కుంకనగడు ఏ చోరీ तू तड़के माई जग जग झांकरी मार छांडी माई आजो नी तू ये छोरी काई वाते कर रोची ये हारी मैं एकली चुमारी आड़ी बापेरी तार जाले माई फसकुनी ये हारी
मैं सोऊं तो सपने माचिए छोरी मन की काढ़न देखूं तो छेटी जाएची अंकी काढ़न देखूं तो छेटी जाएची तू कत्तीरा तो मन हरदे आची रे छोरा अंकी काढ़न देखूं तो मूणा गरेची. వెరీ వెరీ నైస్. ఇది ముందు మీరు ట్యూన్ పెట్టుకొని పాట రాసేవారా? పాట రాసిన తర్వాత ట్యూన్ చేసుకునేవాళ్ళ? ఫస్ట్ ట్యూన్ చేసుకునే సెట్ చేసుకునేవారు ట్యూన్. ఏ పాట రాసినా మేమే ట్యూన్ చేసుకుంటాం. ఓకే. ఇది ఈ పాట ఆల్బంలో పాడారా? ఆల్బంలో పాడా, ఆల్రెడీ యూట్యూబ్లో అన్ని ఉన్నాయి. అవునా? అయితే ఈ పాటను ఎవరు మీ బంజారా ఫిలిమ్స్లో దీన్ని తీసుకోలేదా? తీసుకున్నారు. తర్వాత నాకేర్ బేట నంది అని ఒక థియేటర్ మూవీ కాదు కానీ ఇలా వీడియోస్ చేసి మెయిన్ ఒక 2 hours స్టోరీ అన్నీ ఉంటాయి. కాకపోతే థియేటర్ మూవీ కాదు, అంత బడ్జెట్ ఉండదు కదా. నాకేర్ బేట నంది అని ఒక ఆల్బమ్ చేసాము. దాదాపు స్టోరీ నేనే, మాటలు నేనే, డైలాగ్స్, డబ్బింగ్, పాటలు, లిరిక్స్ టోటల్ నేనే. అది దేవరకొండలో శివ ఆడియోస్ అని యాదగిరి తన పేరు, తను ప్రొడ్యూస్ చేశారనమాట. ఎంత అయింది బడ్జెట్ దానికి? దాదాపు అయింది ఒక 2 lakhs వరకు అయింది. మరి ఎట్లా దాన్ని 2 lakhs తనకు పర్లేదు ఆ అమౌంట్ వచ్చాయి. వచ్చిందంటే ఇవి ఏంటంటే రిలీజ్ చేసేవాళ్ళు మరి మీరు అది తనకు ఒక నెట్వర్క్ తీసుకొని వేసుకునేవాళ్ళ లేకపోతే? లేదు, తనకు ఒక నెట్వర్క్ ఉండేది. ఇవి అన్ని ఆడియో కంపెనీస్ ఉంటాయి కదా, జానపదం, సూర్యచంద్రస్ అని, ఎస్విసి, ఇవి రకరకాల వీళ్ళు కోటి నుంచి వీళ్ళు ఇలా రిలీజ్ చేస్తారు. వాళ్ళు అవసరం ఉన్న చోట అన్ని జాగాలో వెళ్ళిపోతాయి. అవి మార్కెటింగ్ చేస్తారు, మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేసుకున్నా మనకు సంబంధం ఉండదు. పెట్టిన పెట్టుబడి మనకు వస్తుంది అంతే. దట్స్ ఆల్. ఓకే ఓకే. ఓ వండర్ఫుల్. యాదగిరి తోటి ఆ సాంగ్ బాగా హిట్ అయింది. తను అలా తను ప్రతి పాట కూడా నాతోటి పాడించడం. తనతో పాటు మళ్ళీ భిక్షు నాయక్ అన్న ఏ ఆల్బమ్ చేసినా నాతోటి మెలోడీ సాంగ్ పాడించడము. తర్వాత సోమ్లాల్ నాయక్ అన్న చేసేటప్పుడు కూడా ఏదున్నా మెలోడీ ఉంటే నేను గుర్తుకొస్తాను. అచ్చా. ఈ జానపదం డాన్సింగ్ సాంగ్ అంటే ఇప్పుడు భిక్షు నాయక్ ఉంటాయి చెప్తాను. సో ఇప్పుడు మీది వాయిస్ లో ఆ స్వీట్నెస్ బాగా ఉంది, మెలోడీ బాగా టచ్ అవుతుంది. ఆ మెలోడీస్ దాని మీద అమ్మ సెంటిమెంట్ మీద ఏమైనా పాటలు పాడారా? మీరు రాశారా? పాడతారా? అది కూడా మీ సేమ్ మీ బంజారా ట్యూనా లేకపోతే మామూలుగా? బంజారా ఓన్గా చేస్తారా? ఒకసారి పాడతారా? యాడి బాపెరో ప్రేమ మత తోడరే, యాడి బాపెరో ప్రేమ మత తోడరే, జలమదీని జేన తమ మత భూలో రే, జన్మదీని జేన తమ మత భూలో రే, యాడి బాపెరో ప్రేమ మత తోడరే, జన్మదీన జేన తమ మత భూలో రే, జన్మదీన జేన తమ మత భూలో రే, ఏల పాడమ తోతమ याडी बापेन लाग जाय सराबे तो रोलियो सारी जन्म भरन, याडी बापे रे ये नहीं చేయి కోయి దేవు జగే మాయి, యాడి బాపె న ధుండియో తో మలి కోని మళియ ఏ జగే మాయి, యాడి బాపె న తాడి పగు పడరే, జన్మదిన జేన తమ మత భూలో రే, జన్మదిన జేన తమ మత భూలో రే. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? అంటే మనకు ఎంతో యాడి అమ్మ నాన్నను మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి దేవుళ్ళను మొక్కి మనకు ఒక జన్మదిన జన అంటే జన్మనిచ్చిన వాళ్ళకి మర్చిపోకండి, రోజు వాళ్ళని మొక్కండి. వండర్ఫుల్. అమ్మకి డెడికేట్ చేశారా ఈ పాట? వెరీ నైస్, వెరీ నైస్. తెలుగులో కూడా పాడారా అమ్మ సెంటిమెంట్ మీద? అమ్మ మనస్సుతో కూడా పాడినట్టు ఒకటి అమ్మ మనసు అంటే మన వడ్లకొండ అనిల్ గారు పాడిన పాట చాలా బాగుంది, అది బాగా నచ్చుతుంది నాకు. ఇక్కడ నేను ఇష్టంగా పాడతాను. పాడతారా? పాడతాను. హా 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 లా 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 లా, అమ్మ మనస్సు విశ్వయశస్సు, అనురాగపు తోరణాల తొలి ఉషస్సు, అమ్మ మనస్సు విశ్వయశస్సు,
అనురాగపు తోరణాల తొలి ఉషస్సు, ఈ అనురాగపు తోరణాల తొలి ఉషస్సు. కష్టాల కడలిని దాటించనాన్నరా, అందమైన సృష్టిలోన జన్మనిచ్చు అమ్మరా. కష్టాల కడలిని దాటించనాన్నరా, అందమైన సృష్టిలోన జన్మనిచ్చు అమ్మరా. ఇలపైన వెళ్ళలేని అమ్మ ప్రేమను, ఇలపైన వెళ్ళలేని అమ్మ ప్రేమను, మరు జన్మలెత్తిన పొందలేమురా. ఇదే ఎండమావిరా అమ్మ మనస్సు విశ్వయశస్సు. పాట పాడినప్పుడు బాగా మంచి అప్లాజ్ వచ్చేవా స్టేజ్ మీద పాడినప్పుడు? కొన్నిసార్లు ఈ పాట నీకు బాగా సూట్ అవుతుంది, మళ్ళీ పాడమని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. కొందరు లీడర్స్ ఉంటారు కదా, మనం మీటింగ్లలో పాడతాము. ముఖ్యంగా మా బంజారా లీడర్స్ కొందరు గుర్తుపట్టి వాళ్ళు బాగా పాడించుకుంటారు. ఆదిలాబాద్లో బాగా ఎక్కువ ఉంటారు కదా నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూరు. మాది కేరామేరి దగ్గర చింతకుంట అని రకరకాల ఊర్లు తండాలు చాలా ఉన్నాయి. అక్కడ నా పాటలు ఎక్కువ. అవునా? ఇంకా నల్గొండ డిస్టిక్లో మన దేవరకొండ ఏరియాలో అయితే ఇంకా ప్రతి ఇంట్లో ఉంటాయి, అందరు గుర్తుపడతారు నాకు. నిజామాబాద్ డిస్టిక్. మీది వీడియో ఆల్బమ్స్ కూడా వచ్చాయా? వీడియో ఆల్బమ్స్ కూడా ఉన్నాయి, చాలా. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మీరు హీరో అయిపోయారు అయితే. జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి మీరు దాంట్లో నలిగిపోయారు మిత్రమా. ఇప్పుడు కూడా నేను బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు డిమాండ్ ఏం చేయను. ఓకే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే ఇవ్వమని చెప్తాను. దాదాపు మా ఒక పేమెంట్ ఉంటుంది, కొందరు పిలుచుకోవాలని ఉంటుంది, ఇవ్వలేరు పాపం, ఇవ్వలేరు. సరే నేను పాడేస్తాను, పోయేదేమున్నది, ఎలాగో ఇంట్లో ఉంటాము, కాసేపు మీతోటి ప్రోగ్రామ్. మళ్ళీ నేను ఎవరిదైనా ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు నా సొంత ప్రోగ్రామ్ లాగా బిహేవ్ చేస్తాను నేను. వెరీ గుడ్. ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఏదో రకంగా కింద పడి మనం సక్సెస్ చేయాలి, తపన ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఓన్ ట్రూప్ ఉన్నదా మీకు? ఓన్ కూడా వచ్చేసారా? పెట్టుకున్నాను. అంటే అప్పుడప్పుడు వస్తే తప్పకుండా వదులుకోకుండా చేస్తాము. అయితే ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాము, ఇప్పుడు ప్రోగ్రామ్స్ కొన్ని చేయలేము. ఓకే ఓకే. అప్పుడప్పుడు సండే అలా ఖాళీ ఉన్నప్పుడు అట్లా వెళ్తుంటాం, అలా వెళ్తాము. జీవితం అంతా అంకితం చేసేసారు మిత్రమా. అంటే బాగా కష్టాలు ఏంటనే దగ్గర నుంచి, మరీ దగ్గర నుంచి చూసాం. దగ్గరేంటి అసలు, మీరు అందులో మునిగిపోయారు పూర్తిగా. అదే చాలా వరకు. ఇప్పుడు కూడా దాదాపు ఇంట్లో చాలా అంత బాగాలేని పరిస్థితి, ఫైనాన్షియల్ గా వీక్. ఇంకా ఇప్పటికీ స్టిల్, బట్ మనస్థైర్యం ఎక్కువ. చూస్తే తెలిసిపోతుంది పోరాడే మనస్తత్వం, తట్టుకొని నిలబడే మనస్తత్వం. ఇప్పుడు నేను కొంచెం మ్యారేజ్ అయింది, అయిపోయింది. ఓకే, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కూడా మేము ఎంతమందిని చూసుకోవాలి, అందరినీ బాగా చూసుకుంటున్నాం. చెల్లి ఉంది, ఒక చెల్లి, తనకు కూడా వాళ్ళు ఎవరిని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే తత్వం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవన్నీ మీరు చూశారు, ఒంటరితనం అనుభవించారు, అమ్మ పడుతున్న కష్టం చూశారు, డబ్బులు లేకపోవడం చూశారు, ప్లస్ బాబాయిలు దగ్గర పనిచేయటం అనేది, ఎక్కడో పనిచేయటం వేరు, సొంత వాళ్ళు ఆదుకోవాలి. సరే ఓకే, ఏదైనా కానివ్వండి, వాళ్ళ రుణం ఉంచుకోకూడదని ఆ పట్టం, ఇదంతా మిమ్మల్ని ఒక ఒక ఆడిముత్యంలా తయారు చేసినాయి. చిత్రంగా అసలు నేను స్టార్టింగ్లో గోకుల్ భవన్ హోటల్ మన అక్కడ గాంధీ హాస్పిటల్ ఫస్ట్ స్టేషన్ దగ్గర ఉండేది. అవునవును. అయితే అది పోస్ట్ మార్టం చేస్తారు కదా. అవునవునవును. ఆ ప్లేస్ మార్చురి బయట ఒకటి మంచి వరండా ఉండేది. ఆ హోటల్లో నచ్చకపోయినప్పుడు ఒక్కొక్క రోజు వర్క్ చేయనప్పుడు లోపల రానిచ్చేవారు కాదు, వాళ్ళు బయట పడుకోవాలి మనం. ఓకే ఓకే. పైన రూమ్ కూడా ఇచ్చేవారు కదా? ఏమి ఇచ్చేవారు కాదు, వర్క్ చేసిన రోజే లోపల పడుకోవాలి, లేకపోతే నాట్ అలౌడ్. అయితే తెలియకుండా మంచి ప్లేస్ ఉంది కదా, బ్యాక్ సైడ్ పక్కనే వెనక వచ్చి పెద్దగా మంచిగా పడుకునేవాడిని. దాదాపు 1 వీక్ పడుకున్నాను అక్కడ. తర్వాత ఒక్కరోజు వేరే అతను వచ్చి, ఇది మార్చురి అబ్బా, నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు, అంత మంచిది కాదేమో అని అన్నాడు. అది కూడా 4 o'clockకి. అప్పుడు కానీ వెలగలేదు, ఇంత డెడ్ బాడీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇక్కడ. అప్పటి నుంచి తర్వాత మెల్లమెల్లగా స్టేషన్లో పడుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, మరి స్టేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫ్టర్ 1 తర్వాత వస్తే వాళ్ళు ఒక్కొక్క రోజు కొట్టడం రకరకాలు జరిగినాయి. అసలు చాలా అసలు చిన్న వయసులో పడకూడని కష్టాలు మీరు పడ్డారు మిత్రమా. అందుకోసం ఇప్పుడు పల్లెటూరుని ఎప్పుడూ మర్చిపోను. నేను మా హైదరాబాద్లోనే ఉంటున్నాను, బట్
పల్లెటూరు అంటేనే ఇష్టం, పల్లెలో ఉండే కష్టాలు అవే అవి బాగా ఇంట్రెస్ట్ అనమాట. హొయ్యా రే హొయ్యా హొయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా. చూడా చక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో. ఓ తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ. చూడా చక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, మా పల్లె పాల వెళ్ళి. తొలికోడి కూయంగా తెల్ల తెల్ల వారంగా, పాలు కడవళ్ళు నిండా పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు, ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె, సంక్రాంతి సంబురాలే ఓయమ్మో. అంబరాన్ని తాకే చూడమ్మో, అంబరాన్ని తాకే చూడమ్మో. చూడా చక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, మా పల్లె పాల వెళ్ళి. శబాష్ శబాష్, బాగా ఫీల్ అయితే పాడారు. నీ తర్వాత అందశ్రీ పాట కూడా పాడుతుండేవాడు రెగ్యులర్గా, మాయమైపోతున్నాడమ్మా. నిజంగా తను రాసింది కూడా అంత గొప్పగా రాశాడు. అసలు మనుషులు ఎలా ఉన్నారు, మంచి మనుషులు లేరు, చాలా తక్కువ. నిజంగా బాధను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే, చెడిపోక ఏమవుతాడమ్మా, చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాయే అంధకారములోన, అవినీతి పెనువాయే అంధకారములోన, చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఇప్పుడు ఇవన్నీ మీరు చదువుకుంది 6th క్లాస్ ఆపేశారు కదా, మరి ఇంత పట్టు ఎట్లా సాధించారు? తర్వాత ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కంటిన్యూ చేశారా? చేశాను. ఉద్యమాలు, అసలు మీ ఉద్యమాల్లో అనుభవాలు, ఉద్యమంలో కూడా బంజారా పాటలు పాడేవాళ్ళు అనుకుంటా కదా? ఉద్యమంలో బంజారా సాంగ్స్, బంజారాలో మా వాళ్ళు స్ట్రైట్గా ఉద్యమం పాట పాడితే మెచ్చుకోరు మా వాళ్ళు. వాళ్ళని ఫస్ట్ లేపాలి వాళ్ళకి. అంటే మన జోస్ వచ్చే పాటలు ఎట్లా ఉంటాయి, మళ్ళీ ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, అటువంటి పాటలు పాడి జోస్ చేసిన తర్వాత మ్యాటర్, తర్వాత తెలుగు సాంగ్ పాడినా పర్లేదు, నేను మెచ్చుకుంటారు. అట్లా నాకు బాగా పేరు తెచ్చిన పాట మన మిట్టెపల్లి సురేందర్ అన్న రాసిన పాట రాతి బొమ్మల్లోన, అది బాగా పాడేవాడిని. తర్వాత చాలా మంది రైటర్స్ ఉన్నారు, జయరాజ్ అన్న, మన మానుకోట ప్రసాద్ అన్న, అందశ్రీ,
ఓకే, వీళ్ళందరితో మీరు మంచి రైటర్స్ అందరితోటి లింకప్ ఉంది. మళ్ళీ సాయి చంద్ అన్న, సాయి చంద్ అందరితోటి మంచి ఇంటరాక్షన్ సంబంధాలు ఉన్నాయి. అవునా? ఇది ఒక ఎంకరేజ్ పని చేద్దాం. చేస్తుంటారా? తప్పకుండా వాళ్ళందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. అవునా? ఇప్పుడు నేను ఏ పేర్లు అయితే చెప్పినా అందరు కూడా ఇప్పుడు మేము ఈ జాబ్ చేస్తున్న టైంలో అయితే ఎక్కువ డైలీ మేము కలిసేది మానుకోట ప్రసాద్ అన్న ప్లస్ సందీప్ అన్న మా లీడర్, అలా చాలా మంది ఉన్నారు. బంజారా వెర్షన్కి వచ్చేసరికి అక్కడ కేతావత్ సోమలాల్ నాయక్, సుశీలక్క, భిక్షు నాయక్ అన్న, జూమ్లాల్ అన్న, వీళ్ళతోటి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. तांगडीवाळो जंबाडी रे मतो लंबाडी रे खाऊ अंबाडी रे पांगडीवाळो पालकीवाडो बंजारा रे मतो बंजारा रे मारू नंगारा रे रंगे माई कम्मक कोनी भीय कोनी रे ढंगे माई कम्मक कोनी भीय कोनी रे वंगे माई कम्मक कोनी भीय कोनी रे के मकम छानी जाको जात कशन गोका पण चल अरे जागो जगावो जंगल छोड़ो गोरे भाई से हंगत बढ़ो जागो जगावो जंगल छोड़ो गोरे भाई से हंगत बढ़ो जंबलकिड़ी पंबलकिड़ी जंबाडी रे मतो लंबाडी रे खाओ अंबाडी रे. ఇది మీరే పాడారా? ఇది పాట మీరు రాశారా? రాశాడు. ఓకే, మేము అందరం కలిసి ఇది విశ్వనాథ్ పాడాడు. ఇందులో राजस्थान हेरी वंश हमारी भाटा जंगले मा बंचे हम ग्वारी. రాజస్థాన్ అంటే రాజస్థాన్ పూర్వం అక్కడ నుంచి సంక్రమణ ఇక్కడ వచ్చారు. గుజరాత్ పూర్వీకులు అక్కడ ఉండేవాళ్ళు. పూర్వీకులు అక్కడ నుంచి ఈ వ్యవస్థ ఇలా సంచారం అన్నమాట. ఓకే ఓకే. राजस्थान हेरी वंश हमारी भाटा जंगले मा बंचे हम ग्वारी घुघरा बांधे टांगे मा चम चम फेरी मारन नाच गोरे बाई घुघरा बांधे टांगे मा चम चम फेरी मारन नाच गोरे बाई राजस्थान हेरी वंश हमारी भाटा जंगले मा बंचे हम ग्वारी पोरिया घड़े हेरी हंबारी बाग मतो झुम्मरी रो नाचकतो नाचलूचू पोरिया घड़े हेरी झुम्मरी बाग मतो झुम्मरी रो नाचकतो नाचलूचू भिया मन डपड़दरा मतो झुम्मरी रो नाचकतो नाचलूचू भिया मन डपड़दरा मतो झुम्मरी रो नाचकतो नाचलूचू सारेती గుంటూర జారి గోల్కొండ గాడి బాయ్యే గోల్కొండ గాడి బాయ్యే ఫోక్ టచ్ ఉంది కదా. తారేతి గుంటూర జారి గోల్కొండ గాడి బాయ్యే గోల్కొండ గాడి బాయ్యే. ఇటువంటి పాటలు చాలా పాడుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా మిమ్మల్ని ఏ పేరుతో బాగా మీకు ఫెమిలియర్? బాలుప్రసాద్. బాలుప్రసాద్ గానే బాగా పరిచయమా? జాటోత్ బాలుప్రసాద్. జాటోత్ ఇంటి పేరా? ఇంటి పేరు. ఇంటి పేరా? ఓకే ఓకే. ఉద్యమంలో బాగా ఉధృతంగా ఉన్నప్పుడు మీ పార్టిసిపేషన్ ఏంటి? మీరు ఎలా ధూమ్ధామ్లో పార్టిసిపేట్ చేశారా? ధూమ్ధామ్ అన్ని రకాల పాటలు. ఎక్కువ అంటే మెలోడీ పాడిస్తూ తప్పని మళ్ళీ చాలాసేపు నడపాలి కదా, ఇప్పుడు అన్నీ పాడాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఉస్మానియా క్యాంపస్లో మసీదుల ఆరతి హిట్ సాంగ్సే పాడాలి ఎక్కడ వెళ్ళినా. అవునవును. అంటే జనాల్ని మోటివేట్ చేయాలంటే అదే పాట తీసుకోవాలి. అవునవును. మీకు ఇంకా బాగా ఇప్పటివరకు మొత్తం మీరు బంజారా సాంగ్స్ ఎన్ని వరకు రాస్తుంటారు ఇంతవరకు టోటల్? నేను దాదాపు ఒక 500 వరకు రాశాను. అన్ని వీడియో ఆల్బమ్, ఆడియో ఆల్బమ్స్ అన్ని వచ్చేసాయి. ఓకే ఓకే. కొన్ని పాటలు మేము రికార్డింగ్ చేసి కొందరు మహారాష్ట్ర వాళ్ళు తీసుకెళ్లారు. అవి మనకు కొన్ని రిపీట్ రాలేదు కానీ రాయడం పాడడం వరకు జరిగింది. మీరు ఇంత కూడా అవనం ఏకలే అని ఒక పాట అది చాలా ఫేమస్ సాంగ్ అది కదా, అది మర్చిపోయాను. ఏంటంటే ఇది మెలోడీ ఉంటది, జీవితమే అవును ఏకలే జావ అంటే రావడం ఒక్కసారి పోయేది ఒక్కసారి, మళ్ళీ జన్మ ఉంటుందో లేదో. ఎందుకురా బాబు ఈ మధ్యలో ఈ పోటీతత్వము, కొట్టుకోవడము, ఇది చేయడము, సాంగ్ అనమాట. పాడతారా? అది మంచి పేరు తీసుకొచ్చింది. అది మామూలు కాదు. ఇప్పుడు నేను బంజారా మీటింగ్ ఉంటే శివలాల్ పాట ఒకటి ఉంటుంది, నాన్ స్టాప్ బ్రీత్లెస్, దాదాపు 7 minutes వస్తుంది. అది అవునా? మ్యూజిక్ ఎక్కడ కట్ చేస్తే మళ్ళీ దొరకదు అది. అవునా? ఆ రకంగా సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఓపెనింగ్ సాంగ్ అనమాట నాది. ఓకే. అవును ఏకలే అనేది మిడిల్ లో మళ్ళీ. ఓకే ఓకే. ఫినిషింగ్ అన్ని పాడినట్టు ఆ రెండు పాటలు పాడాలి ఇప్పుడు. అవును ఏకలే జౌను ఏకలే
అవును ఏకలే जाणो ఏకలే चारद नेर हाटही बाई भी आसे भळन मिटो गोळवे जावा बाई भी आसे भळन मिटो गोळवे जावा मानव जन्म मळे निहिरा सामळल तुये बणजारा तेले मा पाणी कन्नाई भळेनी जान कन्ना जावच केनी कळेनी बंच जतरा दाड दसेन हा साड बंच जतरा दाड दसेन हा साड से भळन एकवे जवा बाई भी आसे भळन मिटो गोळवे जावा అంటే ఒక ఈ జన్మలో మనము కలుస్తామో లేదో ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మనము బంజారా జాతి మొత్తం కలిసిమెలిసి ఉందాం. లేడీస్ని గౌరవిద్దాం. లేడీస్ మనకంటే చిన్నవాళ్ళు ఉంటే చెల్లి, పెద్దవాళ్ళు ఉంటే అక్క, అలా కలుపుకొని పోదాం. ఎవరిని కూడా కించపరచకుండా, చిన్న హాని కూడా చేయకూడదు. అలా ఉండాలి. మనం ఎక్కడనో పుట్టాము, ఏదో సంచారం జరిగింది. ఇప్పుడైతే ఒక మీటింగ్లో అందరు కలుస్తారు కదా, అక్కడ పాడుకునే బాగా భలే హార్ట్ టచింగ్ మొత్తం మీనింగ్ ఒక్కొక్క లైన్ కూడా ఒక్కొక్క ఇది ఉంటుంది. మీరే రాశారు ఇది? ఇది ఓకే ఓకే. मारो मने क्या पुणे आएनी वो रहा से रोकुणी जाएनी అంటే చనిపోయిన మనిషి మళ్ళీ రాడు. తను ఇక్కడ వదిలిపెట్టాడుగా, తన వెంబడి ఏం పోదు. తను చనిపోతున్నాడంటే కొందరు ఉంటారు కదా, నేను చనిపోయినా బాగుండే తను బతకాలని అనుకుంటారు కదా, అలా కూడా అవకాశం లేదు, నీకు అవకాశం ఉండదు. అది ఆ మీనింగ్, ఆ లైన్ ఇది. గరీబ్ ఆమిర్ వో న కళేని ఓ ప్రభురీ మాయా. చనిపోయే ముందు ఆ భగవంతునికి నువ్వు గరీబా లేకపోతే డబ్బులున్న ఆయనకు సంబంధం లేదు, టైం వస్తే తీసుకెళ్ళడం. दूसले जावा जाणो ఏకలే దీదణ రే రోజగే. ఇక్కడ ఎవరు ఉండలేరు, కొద్ది రోజులే. ఈ 2 రోజుల్లో ఒక హాట్ అంటే ఇది ఒకటి అంగడి. ఇక్కడ ఒక బొమ్మలాగా వచ్చావు, ఏదో కాసేపు యాక్ట్ చేస్తాం, వెళ్ళిపోతావు. అబ్బా వండర్ఫుల్ గా రాశారు మిత్రమా. శారదనేరి హాటహి బాయి భీ ఆసే భళన మీటో గోళవే జావా. అసలు మీ సైకాలజీకి, మీ మెలోడీ టచ్కి, ఈ ట్యూను, మీ జీవితంలో పడిన కష్టం అంతా, ఒక కంప్లీట్ వైరాగ్యం అంతా అందులో ఉంది. జీవితం అంటే ఇందులో ఇంకా ఇటువంటి పాటలు బోల్డ్ అని పాడు. సోమలాల్ అన్న ఒక పాట రాశాడు, అదైతే జీవితం, ఇది 4 రోజులే జీవితం, నీ జీవితం ఎక్కడ పోతుంది, ఒక మట్టి. నీ జీవితం ఉన్నది ఇది ఒకటే మట్టి. మట్టి ఎందుకు, దీనికోసం ఆరాటం ఎందుకు? ఆ పాట కూడా హైలైట్. 11 నిమిషాల పాట అది. చళ 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 కరో జగ జగ ఝాంకరో జీవడాన దేకలేన మురసరో జీవి జగే మకే నీన గణచరో. मारो भयार घड़रे चबोल ये गोर माटी अब तरी आँखी खोल. मारो हीरारो घड़रे चबोल ये गोर माटी अब तरी आँखी खोल. पारवर सेरो सेवा कुवारो जंगले रे माई गौ दहन चरारो. माता सगुणी रे
पड़ी नजर लुंकडे न याडीलिदी बरोबर मचू सगुणी चिनपटणेरी करल रे भाया भकती मारी करू कचनेरी कायम तारी आनधनेरी भर कोटडी तो रातनची अनमोल तू रातनची अनमोल ये गोर माटी अब तरी आँखी खोल मारू भयारो घडरेच बोल ये गोर माटी अब तरी आँखी खोल మంచి ఫీల్ ఉంది మిత్రమా మంచి ఫీల్ ఉంది బ్రీత్లెస్ धोलो साड़ो दोई भला जन भांदलाऊ कीती ये सुनीता छोरिए है बगल जवानिए धोलो साड़ो दोई भला जन भांदलाऊ कीती ये सुनीता छोरिए है बगल जवानिए ये सुनीता छोरिए है ये सुनीता अब्बा ये सुनीता आहा ये सुनीता धोलो साड़ो दोई भला जन भांदलाऊ कीती ये सुनीता छोरिए है बगल जवानिए తెల్లా చీర తెల్లారైక తెల్లవారంగా తానమహ ఎర్రమల్లమ్మ కోడల నయమెనత కూతుర ఎర్రా చీర ఎర్రారైక ఏడుగొట్టంగా తానమహ ఎర్రమల్లమ్మ కోడల నయమెనత కూతుల ఎర్రమల్లమ్మ కోడలమా ఎర్రమల్లమ్మ కోడలమా ఎర్రమల్లమ్మ కోడలమా ఎర్రా 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 ఎర్ర ఎర్రా చీర ఎర్రారైక ఏడుగొట్టంగా తానమా ఎర్రమల్లమ్మ కోడల छोरी 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 मम्मारी छोरी रे काही मस्त दिसारी रे बेड प्रबेडो पानी रो बेडो पाळलेन चाल रे डोंगो हलाती चाल रे पातळ सकड़े पर सर्व मिळलेन पाणी न जारी रे छोरी पाणी न जारी रे मन हेट दिटी रे छोरी 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 मम्मारी छोरी रे काही मस्त दिसारी रे కళ్ళు తాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా పిల్ల మలుపుకుంటివా కళ్ళు తాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా పిల్ల మలుపుకుంటివా అల్లల్ల నేరాడి నేరియాలో అల్లో నేరేడు పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లో నేరేడు పళ్ళు నేరియాలో పళ్ళమ్మే ఓ పిల్ల నేరియాలో నీకు పెళ్ళాడుతాను రావే నేరియాలో అల్లల్లా అరే అల్లల్లా నేరాడి నేరియాలో అల్లో నేరేడు పండ్లు నేరియాలో కమ్మ వజైలా ఉసిరే జైలా कम वजायला उसिरे जायला वगतोय रिक्षावाला तो वाट मजी वगतोय रिक्षावाला तो वाट मजी वगतोय रिक्षावाला रम्मू रम्माडूचु लेरियाचु तांडेरलेरियाचु कुदु कुदाडूचु लेरियाचु तांडेरलेरियाचु यो यो ಚಾನಲೆ ಬಾಲು ಪ್ರಸಾದ ಬ್ಯಾಸನ ಗ್ವಾರೆ ರಗೀದ बोल रे राम राम अरे राम राम ग्वार भाई राम 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 ग्वार भाई राम 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 यो यो अरे यो यो ಚಾನಲೆ ಬಾಲು ಪ್ರಸಾದ ಬ್ಯಾಸನ ಗ್ವಾರೆ ರಗೀದ बोल रे राम राम अरे राम राम ग्वार भाई राम 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 ग्वार भाई राम 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 అంటే దాని మీనింగ్ ఏంటి చాలా ఏదో అంటే స్పాట్ లో మీరు స్పాంటేనియస్లీ చెప్పేస్తున్నారు సింగర్ ఇక్కడ ఏయో ఛానల్లో వచ్చాడు బంజారా పాటలు పాడుతున్నాడు కాబట్టి అందరూ వినండి అందరికి రామ్ 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 శభాష్ నిజంగా మానుకోట ప్రసాద్ అన్నకి హైట్స్ అప్ చెప్పాలి ఎందుకంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఇన్స్పిరేషన్ లాగా ఉండదు ఆ పాట మోటివేషన్ కింద చేసిన పాట నిజంగా గ్రేట్ మంచి సింగర్ మంచి రైటర్ కూడా ఆయన పాటలు మామూలుగా ఎన్ని పాటలు నల్లని రేగడి అవునవును చెరువు పాట అద్భుతమైన పాట నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ ఏళ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మలిసేలా మంచి మంచి పాటలు
టైం సరిపోదు అతను పాట పాడాలంటే. లోకమా విన్నపం భూలోకమా విన్నపం, వింటావా ఒక కథ చెబుతా నడవలేని నానమ్మ కథ, వింటావా ఒక కథ చెబుతా నడవలేని నానమ్మ కథ, నడవలేని నానమ్మ కథ, మెతుకులేని ముసలమ్మ వెద, ఈసడించేటి బతుకురా ఇంటిల్లి పాది ఎలివేసెరా, పరాయి మనసుల తీరుగా పట్టించుకోరు తన వారురా, ముసలిదొక్కటి చీకటి గుడిసెల ముక్కిన మూల్గిన దిక్కులేదురా, కనికరమన్నదే చూపరు కని పెంచుకున్న ఈ కొడుకులు, లోకమా విన్నపం భూలోకమా విన్నపం, వింటావా ఒక కథ చెబుతా నడవలేని నానమ్మ కథ, నడవలేని నానమ్మ కథ, మెతుకులేని ముసలమ్మ వేదా. వెరీ హార్ట్ టచింగ్ సాంగ్ తోటి ఫినిషింగ్ టచ్ చేయారు మిత్రమా. నిజంగా మనం మర్చిపోతున్నాం బంధాలు బాంధవ్యాలు. నిజంగా నానమ్మ గురించి పాట రావటం కూడా ఈ మధ్య బ్రెయిన్ లేదు. పాట వినంగానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా చిన్న విషయం కాదు, అవును, ఎక్కడ చెప్పుకోలేము అంత బాగా. ఎక్సలెంట్. ప్రతి ఒక్క వర్డ్ కూడా అంత బాగా రాశాడు ఆయన. థ్యాంక్ యూ బాలుప్రసాద్, స్టూడియోకి వచ్చినందుకు. మీ జీవితంతో పాటు మీ బంజారా కమ్యూనిటీ కోసం మీరు పడుతున్నటువంటి ఆ శ్రమ, ఆ తపన కూడా మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మా యోయో టీవీ కోరుకుంటుంది. నమస్తే. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ యువర్స్. నమస్తే.